వధువు, వరుడు వెంట 7 అడుగులు ఎందుకు నడుస్తుంది? హిందూ వివాహ విధులలో ప్రధానమైనది సప్తపది 7 అడుగులు. దేని తరువాతే వధువు వరుడు భార్యాభర్తలుగా పరిగణించబడతారు. వరుడు తనతో పాటు వధువును అగ్నిహోత్రంనికి తూర్పునకు గాని, ఉత్తరానికి గాని కుడికాలు ముందుగా పేడుతూ 7 అడుగులు నడిపించాలి. ఈ 7 అడుగులకి ఒక్కొక్క అర్థం ఉంది. 1వ అడుగు సమానము దేవుడా సమృద్ధిగా ఆహారం సమకూర్చుగాక. 2వ అడుగు సమానము ఆరోగ్యం, బలం ప్రసాదించుగాక. 3వ అడుగు సమానము పూజలు, వ్రతాలు ఆచరించే శక్తిని ప్రసాదించుగాక. 4వ అడుగు సమానము సిరి సంపదలు, సుఖాలు అందచేయుగాక. 5వ అడుగు సమానము పశుసంపత్తిని ప్రసాదించుగాక. 6వ అడుగు సమానము జీవితంలో పంచభూతాలు సానుకూలంగా ఉంటూ ఆనందాన్ని పంచి ఇచ్చుగాక. 7వ అడుగు సమానము జీవనా విధులను నిర్వహించటంలో సమర్థతను ఇచ్చుగాక. సప్తపది చట్టరీత్యా కూడా ముఖ్యం. దీని తరువాతే హిందూ వివాహో చట్టరీత్యా చెల్లినట్లు అవుతుంది. ఈ సప్తపది తంతు ముగిసిన తరువాత భార్యకు, భర్త ఇంటి పేరు, గోత్రం సంక్రమిస్తాయి. వివాహ విధానంలో ఒక భాగం సప్తపది. వివాహ కార్యక్రమం పూర్తి అయిన తరువాత వధువరుల ఇద్దరి కొంగులు ముడివేసి, వధువు చిటికిన వేలును వరుడు పట్టుకుని అగ్నిహోత్రంనికి ప్రదక్షిణ చేస్తూ 7 అడుగులు నడవడాన్ని సప్తపది అంటారు. వధువరులు ఇద్దరు జీవితనంతా కలిసి సుఖవంతమైన జీవితాన్ని అనుభవించాలని ఉద్దేశ్యముతో అతి పవిత్రమైన అగ్ని చూటూ మొట్టమొదట కలసి ప్రదక్షిణ చేయిస్తారు. ఈ 7 అడుగులు నడవడంలో ఆంతర్యం ఏమిటే అనగా, మొదటి అడుగు వల్ల అన్నం, 2వ అడుగు వల్ల బలం, 3వ అడుగు వల్ల మంచి కార్యాలు, 4వ అడుగు వల్ల సౌఖ్యం, 5వ అడుగు వల్ల పశు సమృద్ధి, 6వ అడుగు వల్ల ఋతుసంపదలు, 7వ అడుగు వల్ల 7 హోతలు లభించేటట్లు చూడమని వధూవరులు చేత దేవుడుని ప్రార్థింపచేయడం. వీడియో నచ్చితే గురు దక్షిణగా షేర్ చేయండి. మన హిందువులకు సనాతన ధర్మం అంటే తెలియని వాళ్లకి తెలిసే విధంగా మీ వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూపులకు పంపించండి. లైక్ అండ్ కామెంట్ చేయడం మరిచిపోకండి. మీకు తెలియని చాలా విషయాలు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోవద్దు.